ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 35వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. గత శ్లోకములో అర్జునుడు మనసుకు స్వభావం ఇలా తెలియజేశాడు. కృష్ణ, మనస్సు చంచలమైనది, దేహేంద్రియాలను శోభపెట్టినది, బలవత్తరమైనది, దృఢమైనది అదని చెప్పి అన్నాడు. అర్జునుని ఇక రాబోయేటువంటి శ్లోకంలో ఈ అర్జునుని వాక్యములను విని శ్రీకృష్ణ పరమాత్మ మనస్సును నిగ్రహించేటువంటి ఉపాయమును సెలవిస్తున్నారు. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీ భగవాను వాచ, శ్రీ భగవంతుడు పలికెను, మహాబాహో, గొప్ప బాహువులు గలవు అర్జున, మనస్సు దుర్నిగ్రహం, నిగ్రహించుటకు కష్టసాధ్యమైనది, చలం, చంచలమైనది, ఇచ్చత్ర అని చెప్పుటలో అసంశయం, సందేహము లేదు, కౌంతేయ ఓ అర్జున, అభ్యాసేనతు, అభ్యాసము చేతను, వైరాగ్యేణ చ వైరాగ్యము చేతను, గృహ్యతే నిగ్రహింపబడుతున్నది, అంటే ఆ మనసు నిగ్రహింపబడుతున్నది. శ్రీ భగవంతుడు ఇలా పలికాడు, గొప్ప బాహువులు గల ఓ అర్జున, మనస్సును నిగ్రహించుట కష్టమే, మరియు అది చంచలమైనదే, ఇట ఎలాంటి సంశయమును లేదు, అయినను అభ్యాసము చేతను, వైరాగ్యము చేతను అది నిగ్రహింపబడగలదు. మనస్సు చంచలమైనది, దానిని నిగ్రహించుట కష్టసాధ్యమైనదని చెప్పి ఈ విషయాన్ని కృష్ణ భగవానుడు కూడా ఆమోదించాడు. కానీ అంత మాత్రం చేత భయపడవలసిన పని లేదనియు, అభ్యాస వైరాగ్యములచే అది నిగ్రహింపబడగలదని ధైర్యం చెప్పాడు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.